ఏఐ వల్ల జాబ్స్ పోతాయంటే ఇప్పటికీ చాలా మంది నమ్మట్లేదు. సో మా కంటెంట్ క్రియేటర్స్లోనే ఆల్రెడీ ఒక జాబ్ అయితే కంప్లీట్గా పోయింది. అదేంటో చూపిస్తారండి. సో నేనైతే ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నా గైస్ నా సిస్టంలో. నేనైతే చాట్ జీపీటీ యూజ్ చేసి జస్ట్ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి అండ్ వర్డింగ్ ఇచ్చేసా. చూడండి ఇక్కడ క్లియర్గా నేను తెలుగు వర్డింగ్ అంతా ఇచ్చేసాను. సేమ్ అలాగే క్రియేట్ చేయమని చెప్పాను. చిన్న ప్రాంప్ట్ అది, నేనైతే పెద్ద ప్రాంప్ట్ కూడా ఇవ్వలేదు అనమాట. చూడండి అసలు ఆ ఇమేజ్ని ఎన్హాన్స్ చేసేది ఎంత క్లియర్గా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసిందో. సో ఇంతకుముందు అయితే ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే దాదాపుగా కొంతమంది 1 hour 2 hours 3 hours కూడా తీసుకునేవాళ్ళు. అండ్ నాకు మెయిల్స్ కూడా పంపించేవాళ్ళు అనమాట. సో బ్రో నేను థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాను, సో నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మెయిల్స్ పంపించేవాళ్ళు. నేనైతే ఇప్పుడు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోలేదు. బట్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం ఇది క్రియేట్ చేయడానికి ఒక 200 300 ఈవెన్ 500 కూడా ఛార్జ్ చేసేవాళ్ళు ఉంటారంట. బట్ నేనైతే ఎప్పుడు మనీ పే చేసి అయితే ఈ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోలేదు. సో చూసారు కదా, ఇదైతే కంప్లీట్గా ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళలో ఈ జాబ్ అయితే కంప్లీట్గా పోయినట్టే గైస్. ఎందుకంటే మీరు నా రీసెంట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూడండి, అన్నీ కూడా నేను చాట్ జీపీటీలో జనరేట్ చేసినవే. పిక్చర్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇంకా మనుషులతో పనింది మనకి. సో ఫ్యూచర్లో ఈ కంటెంట్ క్రియేషన్ కూడా ఉండదని నేను ఏదైతే అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే పెద్ద ఇబ్బంది లేదు. సో దీని మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి గైస్. సో దీంట్లో కంప్లీట్గా దిగాలంటే ఆలోచించుకొని దిగండి. అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను అనమాట.